పన్నులు వసూలు చేసుట్లా బల్దియా ఆఫీసర్లు దూసుకపోతురు. ఎర్లీ బర్డ్ పథకంతోని 5% రాయితీ ఇస్తుండటంతో ముందుగాల్నే ఆస్తి పన్ను కట్టేందుకు క్యూ కడుతురు పట్నం పబ్లిక్. ఇప్పటికే 328 కోట్లు వసూలు చేసిన బల్దియా రేపటి వరకు టైం ఉండటంతోని ఇంకో 50 కోట్ల వరకు వస్తాయనుకుంటారు ఆఫీసర్లు. జీహెచ్ఎంసీ ఆఫీసర్లు పన్నులు వసూలు చేసుట్లల్లా ఆరితేరిర్రు. బంపర్ ఆఫర్, లకీ డ్రా, స్పెషల్ స్కీమ్, గాంధీగిరి ఇట్లా ఏదో ఒక ఆఫర్ ను తీసుకొచ్చి మొండి బకాయిల్ని కూడా వసూలు చేస్తూరు. పోయినేడు అనుకున్న దానికంటే 200 కోట్లు ఎక్కువనే వసూలు చేసిర్రు బల్దియా ఆఫీసర్లు. అట్లనే ఈ ఏడు కూడా ముందుగాల్నే పబ్లిక్ నుంచి పైసలు వసూలు చేయాలని ఉపాయం చేసిర్రు. ఈ ఏడు ఆర్థిక సంవత్సరానికి చివర్ల పన్నులు కట్టకుండా మొదట్లోనే కట్టేటట్టు ప్లాన్ చేసి ఎర్లీ బర్డ్ పథకం తెచ్చిర్రు మున్సిపాలిటీ ఆఫీసర్లు. ముందుగాల్నే గడితే 5% రాయితీ ఇస్తామని చెప్పుడుతోని పబ్లిక్ ఎగవడి కడుతురు. ఈ ఆఫర్ రేపటితోని ముగుస్తది. ఇవాళ మధ్యాహ్నానికల్లా 328 కోట్లు వసూలు చేసిర్రు బల్దియా ఆఫీసర్లు. ఇంకొక రోజే టైం ఉండటంతోని పన్నులు కట్టడానికి పబ్లిక్ చాలా మంది వస్తున్నారు. ప్రైవేట్ సంస్థలు కూడా ఈ సౌలతును బాగానే వాడుకుంటున్నాయి. మాదాపూర్లున్న గూగుల్, హైటెక్స్ కంపెనీలు 2.5 కోట్లు, ఈసీఐఎల్ 1,65,00,000, కోటి బ్యాంక్ స్ట్రీట్లున్న ఎస్బీఐ 47 లక్షల్ని ఎర్లీ బర్డ్ కింద కట్టేసినాయి. ఇవే కాదు, చాలా ప్రైవేట్, గవర్నమెంట్ ఆఫీసులు కూడా ఈ సౌలతును వాడుకుంటున్నాయి. ఈ ఎర్లీ బర్డ్ కింద పన్నులు కట్టేటోళ్లు బల్దియా ఆఫీసుల దాకా రావాల్సిన పని లేదు. మీ సేవ, ఈ సేవ కేంద్రాలు, మై జీహెచ్ఎంసీ మొబైల్ యాప్ ద్వారా కట్టొచ్చని చెప్తారు ఆఫీసర్లు. అట్లనే ఈ నెల 30లోగా ట్రేడ్ లైసెన్స్లను రెన్యువల్ చేసుకోకపోతే వచ్చే నెల నుంచి 25% జరిమానాతోని కట్టాల్సి వస్తుందని చెప్తారు. ఎర్లీ బర్డ్ పథకానికి మరో 50 కోట్ల దాకా వస్తాయని ఆఫీసర్లు అనుకుంటారు.